క్రొత్త బోధలు అనేవి ఎప్పటికప్పుడు క్రైస్తవ్యంలో తలెత్తుతూ ఉంటాయి, పరిచయం అవుతూ ఉంటాయి, క్రైస్తవ్యాన్ని కలవర పెడుతూ ఉంటాయి, గలిబిలి చేస్తూ ఉంటాయి. ఇంతకీ ఈ టైటిల్లో లేదా వాళ్ళు చెబుతున్న ఆ బోధ ఏమిటి అని అంటే, ఇప్పటి వరకు క్రైస్తవ్యంలో 99% క్రైస్తవులు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనగా తండ్రి అయిన యెహోవా, ప్రియకుమారుడని దేవుడు అన్నాడు, నేడు నేను నిన్ను కని ఉన్నానని అన్నాడు గనుక అద్వితీయ కుమారునిగా ఆయన కుడిపార్శ్వంలో కూర్చున్న వానిగా తండ్రి అయిన దేవుడు యెహోవా అయితే, యేసుక్రీస్తును కుమారుడైన దేవునిగా క్రైస్తవ్యం అంగీకరిస్తున్న ఈ కాలంలో అసలు దేవునికి యేసుక్రీస్తుకి తండ్రి బిడ్డల అంటే యెహోవా దేవునికి, దేవుడు అంటే యెహోవా దేవునికి యేసుక్రీస్తుకి అసలు తండ్రి లేదు. వారిరువురు సెపరేట్, వాళ్ళ మధ్య ఏ కనెక్షన్ లేదు. ఆయన ఎలాగైతే ఉన్నవాడో, ఎవరు? యెహోవా దేవుడు. నేను ఉన్నవాడను అంటే పుట్టుక లేదంటే ఆయనను కన్నవాళ్ళు లేరు. ఉన్నాడు, స్వయంభువుడు. ఆయన కన్న తండ్రి లేడు, ఆయనను కన్న తల్లి లేదు, ఆయనకి పితరులు లేరు, పూర్వీకులు లేరు. ఇది అర్థమవుతుందా? గనుక తండ్రి అయిన దేవుడు లేదు. మన భాషలో మనం తండ్రి అయిన దేవుడు అంటున్నాం, ఎందుకంటే ఆయన మనకు తండ్రి, యేసుక్రీస్తు తండ్రి అని బైబిల్ని బట్టి మనం విశ్వసించాము గనక తండ్రి అయిన దేవుడు అనే పదం వాడుతున్నాం. కానీ ఇప్పుడు నేను చూపుతున్న ఈ అంశాన్ని తెర మీదకు తీసుకొస్తున్న కొందరు ఏం మాట్లాడుతున్నారంటే, యేసుక్రీస్తుకి యెహోవాకి తండ్రి బిడ్డల బంధం లేదు. తండ్రి అయిన దేవుడు ఎలాగో స్వయంభువుడో, యెహోవా ఎలాగైతే ఉన్నవాడో, యేసుక్రీస్తు కూడా ఉన్నవాడే, పుట్టినవాడు కాదు, ఆయనకు పుట్టుక లేదు. అర్థమవుతుందా? కనుక యెహోవాకి యేసుక్రీస్తుకి ఈ తండ్రి బిడ్డల బంధం లేదు. ఆయన స్వయంభువుడే, ఈయన స్వయంభువుడే. ఇది ఈనాటి కాలంలో కొందరు తెర మీదకు తీసుకొస్తున్న వాదన. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఆలోచించండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ప్రారంభించిన జయశాలి గారు మిగిలిన ఎన్నో సంఘాలు లేదా సంఘ నాయకులు లేదా సంఘ కాపర్ పాటించని ఒక విధానాన్ని ఆయన పాటించారు ఈ 50 ఏళ్ళుగా. ఏంటి ఆ విధానము అంటే, ఎక్కడ ఏ బోధ బైబిల్కు వ్యతిరేకంగా వచ్చినా, ఎవరి నోట వచ్చినా, ఏ సంఘం నుంచి వచ్చినా, ఏ ప్రదేశం నుంచి వచ్చినా దానిని వాక్యం నుంచి ఖండించడం అనేది ఆయన మనకు నేర్పిన ఒక గొప్ప విధానం. అది ఎవరిలోనూ మనం చూడం. సహజంగా ఒక సంఘాన్ని చూద్దాం, ఎవరైనా ఒక సంఘం అనుకున్నాం, పేరు చెప్పండి. ఆ సంఘానికి అప్పటికే 100 మంది, 1000 మంది, లక్షల్లో కూడా, అంటే ప్రపంచవ్యాప్తంగా లక్షలలో కూడా జనాలు వచ్చేసారు అనుకోండి. వాళ్ళ పెద్దలు పరిచయం చేసిన బోధ ఒకటి ఉంటుంది. ఆ బోధకు సంబంధించి పుస్తకాలు కావచ్చు, మెటీరియల్ కావచ్చు, వాళ్ళకి ఆల్రెడీ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే, బయట ప్రపంచంతో మనకు అనవసరం. వాళ్ళు ఏమంటున్నారు, ఇది బైబిల్ ప్రకారం ఉందా లేదా మనకు అనవసరం. మన సంఘపు స్థాపకులు లేదా పెద్దలు మనకు అందించిన ఈ మెటీరియల్, మన స్టడీ మెటీరియల్, మన వాక్య సంబంధమైన మెటీరియల్ గనుక మనం ఇలా వెళదాం అని అంటారు తప్ప, లేఖనానుసారం మా సంఘమందు బోధిస్తున్నది రైటే అని నిరూపించుకునే ప్రయత్నం ఎవరు చేయలేదు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? మేము తండ్రి అయిన దేవుడని ఆయన్ని నమ్ముతున్నాం, ఈయన కుమారుడని యేసుక్రీస్తు నమ్ముతున్నాం. మేము ఇలాగే నమ్ముతాం, ఇది నమ్మేవాళ్ళు మాతో ఉండండి, నమ్మనోళ్ళు పొండి అని నేను కూడా అన్నాను అనుకోండి. అసలు జయశాలి గారి స్ఫూర్తికి అదేమవుతుంది? విరుద్ధం. ఏముంది? ప్రతి వాళ్ళు పరిశీలించాలి, మనం పరిశీలించవచ్చు.
ఎవరు పరిశీలించిన బైబిల్ అర్థమవుతుంది. అర్థం కావాలని దేవుడు రాయించాడు. ప్రజలను మీరు ఏది నమ్ముతారో మీరు అది నమ్మండి, మేము ఇది నమ్ముతామంటే దాని లెక్క ఎలా వచ్చేసింది? మీ విశ్వాసం మీది, మా విశ్వాసం. సరే, ఇదిగో ఈరోజు నేను ఒక మాట అంటాను. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఏమన్నా మాకు కూడా 1,00,000 మంది వచ్చేసారు, ఇక మేము ఎవరి బోధల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? మా బోధ వినేవాళ్ళు మా దగ్గర ఉన్నారు, వినని వాళ్ళు ఎవరైనా ఉంటారు, బయటికి పోండి అని నేను అన్నాను అనుకోండి. తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఆ బోధని బలహీనపరిచే శక్తులు ఎక్కువ. ఎందుకంటే మనలోని వాళ్ళే ఆ బోధను నమ్మడం ప్రారంభిస్తారు. ఎందుకు ప్రారంభిస్తారు? ఒక ప్రశ్న ఎదురైనప్పుడు మన నుండి సమాధానం రావాలి, ఇవ్వాలి. అది ఎవరి కోసం? మన వాళ్ళు విశ్వాసమందు స్థిరపడాలంటే వచ్చిన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే. లేదా అవతలి వాళ్ళు ఒకవేళ సరిచేసుకొని వచ్చే అవకాశం ఉంటుంది గనక వారి కొరకు కూడా సమాధానం చెప్పవలసింది. నేను ఎంత చెప్పినా నువ్వు వినవు గనక ఇక నేను చెప్పను, మాతో ఉండేవాళ్ళు ఉండండి, పోతే పొండి అనే ధోరణి ఎప్పుడు జయశాలి పీడి సుందరరావు గారిలో లేదు. పబ్లిక్ మీటింగ్స్ లో కూడా హల్లెలూయా అంటే ఏంటో, దాని అర్థం ఏంటో, కయ్యూన్ ఎవరో, ఆయన భార్య ఎక్కడి నుంచి వచ్చిందో, ఏదైనా వనంలో దేవుడు చెట్టు ఎందుకు వేశాడో, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ వీరిలో ఎవరికి ప్రార్థించాలో, యేసు రాజ్యం వచ్చిందా లేదా, ఇలాంటి అద్భుతమైన పాఠాలు ఎన్నో 50 ఏళ్ల పాటు ఆయన చెప్పడం వల్లనే ఈరోజు మనం ఇలా స్థిరపడ్డాం. లేదు ఇది నా బోధ, నా బోధన అంగీకరించే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు నన్ను నమ్మండి, మిగిలిన వాళ్ళకి నేను సమాధానం చెప్పను అని ఒకవేళ జయశాలి గారు అనుంటే ప్రశ్న ఎక్కడ ఉద్భవించినా సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ మీరేం చేయాలి? సిద్ధంగా ఉండాలి. అది బైబిల్ చెప్తుంది. 1 పేతురు 3వ అధ్యాయము 15వ వచనం దయచేసి చదవండి. 1 పేతురు 3వ అధ్యాయము 15వ వచనం చదవండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై ఉండి మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడిగేవాడు ఎవడైనా సరే ఎందుకు అడుగుతున్నాడు అనేది ప్రక్కన పెడదాం. అక్కడ ఉందా అండి? ఎందుకు అడుగుతున్నాడో తెలుసుకో, ఆ తర్వాత భయంతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా నువ్వు ఉండాలి. చెప్పను అనాలా? ఏమనాలండి? సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి. ఏమండి? మీ హృదయముల యందు క్రీస్తుని ఎల్లప్పుడూ ప్రభువుగా ప్రతిష్ఠించండి. ఏమో వారు నేర్చుకోవడానికి, వారు సత్యంలోనికి రావడానికి ఎదురాడు మనసు ఒకవేళ దేవుడు వారికి ఎదురాడు మనసు దయచేస్తున్నాడేమో. గనుక ప్రియులారా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక సమస్య ఉంది. ఇప్పుడు నేను చెప్పే ఈ పాఠం ప్రశ్న నేనే చెప్పాలి, దానికి జవాబు నేనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ మీకు ప్రశ్న తెలిసి ఉంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. కొందరికి తెలుసు, అందరికీ ప్రశ్న తెలియదు. ఏంటి ఇలాంటి బోధ ఒకటి ఉందా? యేసుక్రీస్తు స్వయంగా ఉన్నవాడు, యెహోవా దేవునికి పుట్టినవాడు కాదు అనే ఒక బోధ ఉందా అని ఆశ్చర్యపోయే వాళ్ళు కూడా మీలో ఉంటారు. ఏమంటే ఆల్రెడీ బోధ ఉంది అని మాకు తెలుసు అన్నవాళ్ళు ఒకసారి చేయొద్దండి, ఏమనుకోకుండా దయచేసి. పర్వాలేదు చేయొద్దండి. ఇలాంటి బోధ ఉంటుంది. ఇందాక చెయ్యెత్తాడు తమ్ముడు, ఎందుకో దించేసేది. ఏ నాన్న చెయ్యెత్తితే నొప్పి వచ్చేస్తుందా? ఒకసారి చేయొత్తాడు. మిమ్మల్ని ఎవరిని ప్రశ్నలు అడగను, 1 2 3 4 చూసారా? చేయించండి. ఏమండి ఇప్పుడే విన్నాండి, మాకు ఇలాంటిది ఉందని తెలియదండి అన్నవాళ్ళు చేయొద్దండి. మిగతా వాళ్ళు నువ్వేం చెప్పినా మేము తిని వెళ్ళిపోతామండి, మాకు అవసరం లేదంటారా? ఓకేలేండి, ఏదైనా నిలబడింది దేవుని వాక్యం కోసం గనక నేను చెబుతాను, చెప్పాలి కూడా.
ఎందుకంటే రేపొద్దున వీళ్ళు మీ దగ్గరికి వస్తారు, మీ విశ్వాసాన్ని డిస్టర్బ్ చేస్తారు, మిమ్మల్ని కంగారు పెడతారు. రైట్. ప్రియులరా, యేసుక్రీస్తు స్వయంగా ఉన్నాడా లేదా తండ్రి అయిన దేవునికి పుట్టాడా, యెహోవాకు పుట్టాడా? ఇది క్రొత్తది కాదు, గుర్తుపెట్టుకోండి. క్రొత్తగా వచ్చింది అని మనం అనుకుంటున్నామేమో కానీ క్రొత్తది కాదు. ఇది ఎప్పటిది, ఎప్పటి నుంచి ఉంది, ఎందుకుందో చెబుతాను, జాగ్రత్తగా వినండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ బోధలపై చాలా మందికి కొన్ని బాధలు ఉన్నాయి. బోధల మీద బాధలు. అవి బోధల మీద బాధలు కాదు, బోధకుల మీద బాధలు. మనుషులు ఎలా తయారయ్యారంటే బోధకుల మీద బాధలు నిడిదిప్పుతారు. బోధల మీద సంతోష్ అనేవాడు పడకపోతే సంతోష్ అనేవాడిని కత్తితో పొడవండి. కానీ ఎలాగైనా సంతోష్ అనేవాడి బోధన మార్చేద్దాం అనుకోకండి. నష్టం నాకంటే ఎవరికి ఎక్కువ జరుగుతుంది? జయశాలి గారు అంటే మీకు నచ్చలేదు అనుకోండి, జయశాలి గారిని వదిలేయండి, ప్రేమించకండి. కానీ జయశాలి గారు నచ్చలేదు గనక నేను బోధన ఎలాగైనా తప్పు చేద్దాం అని ఎప్పుడు అనుకోకండి. అది చాలా క్రూరమైన మనస్తత్వం. ఇలాగూ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అంటే నచ్చని కొందరు మరి ఎలాగ బోధనం చేయాలి, బోధన ఎలాగైనా మార్చేయాలి, తప్పని చూపించాలి, వీళ్ళ తప్పని చెప్పాలి అనే ప్రయత్నాల్లో ఇంటర్నెట్లోకి వెళ్ళిపోయి, ఏమండి గూగుల్లోకి వెళ్ళిపోయి, వికీపీడియాలోకి వెళ్ళిపోయి ఏవైనా డిఫరెంట్గా ఉన్నాయేమో వెతకడం ప్రారంభిస్తారు. ఒక బోధని అది తప్ప రైటా తెలుసుకోవాలంటే ప్రామాణికం బైబిల్ తప్ప వికీపీడియా కాదు. బైబిల్లో లేనిది వికీపీడియాలో ఉండదు. వికీపీడియా అంటే మీ అందరికీ తెలుసు కదండి, అది చాలా వీక్గా ఉన్న పీడియా. మీరు కూడా పెట్టేయచ్చు అందులో సమాచారం, నేను పెట్టేయచ్చు, నాకు ఇష్టమైంది నేను పెట్టవచ్చు, మీకు ఇష్టమైంది మీరు పెట్టేయచ్చు వికీపీడియాలో. పిల్లరా, ఇలా వికీపీడియాలోకి వెళ్ళిన వాళ్లకు కొన్ని సమాచారాలు దొరికాయి. అవేంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. క్రీస్తు శకం 325 అంటే యేసుక్రీస్తుని ప్రపంచం అంగీకరిస్తున్న తొలి దినాలవి. రోమా ప్రభుత్వం ఏలుతున్న కాలం అది. రోమా ప్రభుత్వం ఏలుతుంది. అప్పటి వరకు క్రైస్తవ్యాన్ని అంతం చేయాలనుకున్నది రోమా ప్రభుత్వం. ఒక వెస్పాసియన్ కానీ, ఒక ఏమండి టైటస్ కానీ, లేదంటే ఒక నీరో చక్రవర్తి కానీ, లేదంటే ఇలా ఎందరో క్రైస్తవ్యాన్ని హింసించారు, హింసలు పాలు చేశారు, తుడిచిపెట్టాలనుకున్నారు. కానీ క్రైస్తవ్యం నిలబడింది. చివరికి 320లో కాన్స్టంటైన్ చక్రవర్తి, సీజర్ కాన్స్టంటైన్, ఆయన తల్లి మారడం, తల్లి ద్వారా కాన్స్టంటైన్ చక్రవర్తి మారడం, ఇది చరిత్ర. ఈ కాలంలో ఎప్పుడైతే ఆయన నమ్మాడో మరి క్రైస్తవ్యాన్ని ప్రపంచానికి ఆయన పరిచయం చేయటం అంటే అధికారికంగా వెళ్ళిపోతుంది, ఏ ఆటంకం లేకుండా వెళ్ళిపోతుంది. ఆ కాలంలో అనేక మంది మారారు. అందులో అలెగ్జాండ్రియా అనే ఒక ప్రాంతం, ఈజిప్ట్ దేశానికి చెందిన ఒక రాజధాని. అది 2 రాజధానులు ఉన్నాయి. కైరో రాజధాని ఈజిప్ట్కి, రెండవ రాజధానికి ఏది కనబడుతుందో తెలుసా? అలెగ్జాండ్రియా. ఇన్ఫర్మేషన్ రాసుకోండి, ఊరికే విని వెళ్ళిపోతే ఆ తర్వాత మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు. ఈజిప్ట్ దేశానికి కైరో రాజధాని, అలాగే మరొక రాజధానిగా లేదా ముఖ్య పట్టణంగా అలెగ్జాండ్రియా కూడా ఉంది. ఉదాహరణకి మన ఇండియాకి రాజధాని చెప్పండి, మన భారతదేశానికి రాజధాని చెప్పండి. ఢిల్లీ, న్యూఢిల్లీ మన ఇండియాకి. మరి ఆర్థిక రాజధాని అని దేన్నంటారు చెప్పండి, గట్టిగా చెప్పండి. ముంబై. వ్యాపార రాజధాని, ఆర్థిక రాజధాని. మన దేశానికి రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై. ఎలాగో ఈజిప్ట్ దేశానికి కైరో ఒక రాజధాని అయితే ముఖ్య రాజధానిగా లేదా ఆర్థిక లావాదేవీలకు రాజధానిగా అలెగ్జాండ్రియా ఉంది. ఈ అలెగ్జాండ్రియాలో ఏరియస్ అనే ఒక బోధకుడు బయలుదేరాడండి. పేరు రాసుకున్న అతని పేరు ఏరియస్. ఇతను క్రైస్తవ బోధకుడు. ఇతను ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు గురించి మరి ఒక సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాడు. అప్పటికే క్రైస్తవ్యంలో బోధలు మారాయని, పౌలు గారు జీవించున్నప్పటికే భిన్నమైన సువార్త బయలుదేరిందని,
మన గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదువుతాం. అపోస్తలులు పౌలు గారు ఉన్న కాలానికే రకరకాల సిద్ధాంతాలు బయలుదేరి రకరకాలుగా వాళ్ళు మాట్లాడడం ప్రారంభించారు. అది తెలిసిన నిజం, బైబిల్ చెప్పిన నిజం. ఆ క్రమంలోనే క్రీస్తు శకం 325లో ఏరియస్ అనే ఒక అలెగ్జాండ్రియాకు చెందిన మతబోధకుడు, పుట్టినవాడు దేవుడు ఎలా అవుతాడు, పుట్టినవాడు దేవుడు ఎలా అవుతాడు, పుట్టాడు అంటే అతనికి ఒక ప్రారంభం ఉంది. ప్రారంభం ఉన్నవాడు ఎప్పుడు నిత్యుడు కాడు, ప్రారంభం ఉన్నవాడు దేవుడు అవ్వడు. యేసుక్రీస్తుకు ప్రారంభం ఉంది గనక యేసుక్రీస్తును దేవుడు అనకూడదు, దేవుని కుమారుడు మాత్రమే అని ఒక సిద్ధాంతాన్ని మొదలుపెట్టాడు. అప్పటి వరకు క్రైస్తవులు ఉన్నారు. అపోస్తలులు మరణించిన తరువాత, అపోస్తలులు ఉన్న కాలంలోనే రకరకాల బోధలు ఉన్నాయి, అది మనకు తెలిసిన విషయం. మరి అపోస్తలులు వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని రకాలుగా బోధలు వెళ్ళాయో తెలియదు. కానీ ఈ ఏరియస్ అని ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం యావత్ క్రైస్తవ బోధకులను కలవరపరిచింది. ఏంటది? యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయనకు ప్రారంభం ఉంది, ప్రారంభం ఉన్న ఆయన దేవుడు ఎలా అవుతాడు, ఆయన దేవుని కుమారుడు మాత్రమే తప్ప దేవుడు అనకూడదు. అంటే అప్పటి వరకు యేసుక్రీస్తును దేవుడు అని అందరూ కూడా సంబోధిస్తున్నారు. అలాగే వెళ్ళిపోతుంది బోధంతా. ఎప్పుడైతే ఈ సిద్ధాంతం బలంగా ప్రజల్లోకి ఏరియస్ అనేటువంటి వాడు తీసుకొస్తున్నాడో, ఏమండి ఇలాంటి పరిస్థితులు ఇప్పటికి కూడా ఉన్నాయి అంటే ఉన్నాయి. ఎక్కడో కొరియా నుంచి ఒక బోధ వచ్చిందండి, ఉదాహరణ చెప్తున్నాను. దేవుడికి భార్య ఉందట, ఆ భార్య మనకు తల్లి అవుతుందట. కొత్త బోధ ఇది, విన్నారా పోనీ? కొరియా నుంచి ఆ తల్లి, ఆమె పేరు జంగిల్ జా. మనం పాకీ జా గురించి ఉంటాం. ఇప్పుడు ఈ దేవుడు భార్య పేరేంటట? ఈ జంగిలుడు ఎవడో రాశాడు ఇది, జంగిల్ జా. సబ్జెక్ట్ చెప్పాను, బైబిల్ మెసేజెస్ లో ఉంటుంది చూడండి. అలాగా ఈ ఏరియస్ అనేవాడు తెచ్చిన సిద్ధాంతాన్ని తీసుకొని కాన్స్టంటైన్ రాజు దగ్గరికి వెళ్ళారు క్రైస్తవ పండితులు, క్రీస్తు శకం 325లో. అప్పుడు ఒక కౌన్సిల్ ఏర్పాటు చేశాడు రాజు కాన్స్టంటైన్. అదేమిటంటే ఎక్యుమెనికల్ ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ నైసియా. రాసుకోండి, ఎక్యుమెనికల్ ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ నైసియా. చక్రవర్తి ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు, ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసుకొని సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో వాళ్ళందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, ఏరియస్ అనేవాడి సిద్ధాంతాన్ని పట్టుకొని ఎవవాడు రావడానికి వీల్లేదు. ఇక్కడ మనం ఒక నిర్ణయం తీసుకుందాం, యేసుక్రీస్తు దేవుడని మాత్రమే ఎవడైనా బోధించాలి, దేవుని కుమారుడని బోధించకూడదు అని ఏరియస్ అనేటువంటి వాడు చెప్పిన సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఆ రోజు ఉన్నటువంటి బోధకులందరూ కూడా కాన్స్టంటైన్ రాజు ఆధ్వర్యంలో ఎక్యుమెనికల్ ఆఫ్ ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ నైసియా ప్రాంతంలో వాళ్ళంతా కూడా సమావేశం యొక్క నిర్ణయానికి వచ్చారు. ఇక ఇక్కడ కూడా దేవుడు అనడానికి ఎలా దేవుడు అవుతాడు అనడానికి ఇక్కడ కూడా చాలా మంది చాలా రకాల సిద్ధాంతాలు ప్రతిపాదించారు. మరి బైబిల్లో యెహోవా అని కనబడుతుంది, ఆయన తండ్రి అంటున్నాడు, ఈయన కుమారుడు అంటున్నారు, తర్వాత పరిశుద్ధాత్మ కూడా కనపడుతున్నాడు. మరి దీన్ని మనం ఎలా ప్రజెంట్ చేయాలి లేదా ఎలా సాల్వ్ చేయాలనుకున్నప్పుడు, ఇప్పుడు ఆయన దేవుడు అనడానికి ఇష్టపడిన ఈ నైసియా కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులంతా చాలా రకాల ప్రతిపాదన చేశారు. అందులో కొన్ని ఫేమస్ అయ్యాయి, ఎప్పటికీ కొనసాగుతున్నాయి. అవేంటి అని అంటే, ఏమండి ఆయన ఒక్కడే ముగ్గురిగా వచ్చాడు, తండ్రి తర్వాత కుమారుడిగా, కుమారుడి తర్వాత పరిశుద్ధాత్మగా. ఈ సిద్ధాంతంలో యేసుక్రీస్తుకు పుట్టుక లేదని చెప్పడానికి బాగుంది. వీళ్ళ టార్గెట్ ఏంటి? ఇలాగూ చెప్పడానికి గల టార్గెట్ మళ్ళీ చెప్తున్నాను, ఏదో దేవుణ్ణి నమ్మండి ఆశీర్వాదాలు వస్తుందని సులువుగా చెబితే అర్థమైపోయేంత చిన్న టాపిక్ కాదు, అందుకే పదే పదే చెప్తున్నాను. వాళ్ళ టార్గెట్ ఏమిటంటే, యేసుక్రీస్తు పుట్టుకుంది, ప్రారంభం ఉంది కాబట్టి ఆయన దేవుని కుమారుడు దేవుడి కుమారుడే తప్ప దేవుడు కాదు అని ఏరియస్ అనేవాడు ప్రతిపాదించిన సిద్ధాంతానికి వ్యతిరేకంగా వీళ్ళు ప్రతిపాదించాలి గనక వీళ్ళు ఏం చేశారంటే, తండ్రి అయిన దేవుడే కుమారుడిగా వచ్చాడు.
అంటే తండ్రి అయిన దేవునికి ఏం లేదు, పుట్టుక లేదు. ఆయన కుమారుడిగా వచ్చాడు తప్ప ఆయన ప్రత్యేకంగా పుట్టినవాడు కాదు. తండ్రి అయిన దేవుడు కుమారుడిగా వచ్చాడు, ఆ కుమారుడు పరిశుద్ధాత్మగా వచ్చాడు. ఈ సిద్ధాంతం ఇప్పుడు పుట్టింది కాదండి. ఎక్యుమెనికల్ ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ నైసియాలో 325లో పుట్టిందే మన పెద్దల వారసత్వ సంపదగా తెచ్చారు. మరొక ఇదే కౌన్సిల్లో తెచ్చినటువంటి సిద్ధాంతం ఏమిటి అంటే, ముగ్గురిని విడదీయకూడదండి. ఒక కోడిగుడ్డు అంటే ఎట్లా చెప్తాం మనం? పెంకు ఉంటుంది, పెంకు లోపల తెల్లసొన ఉంటుంది, తెల్లసొన లోపల పచ్చసొన ఉంటుంది. ఇప్పుడు మీరు పెంకుని తండ్రి అయిన దేవుడిగా ఆలోచించండి, లోపల తెల్లసొనని యేసుక్రీస్తుగా ఆలోచించండి, ఆ లోపల పచ్చసొనని పరిశుద్ధాత్మగా ఆలోచించండి. గుడ్డు అంటే 3 కలిపి ఉంటేనే గుడ్డు అవుతుంది, దాన్ని విడదీసి గుడ్డు అంటే కుదరదు కదా. కాబట్టి తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మని విడదీయకండి, వారు ఏకమై ఉన్నారు అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. దీన్నే మరొక ఆయన ఇంకో రకంగా చెప్పాడు. కొబ్బరికాయ తెలుసు కదా, మీకు తెలియకపోవడం ఏంటి? మొత్తం కొబ్బరి తోటలే. టెంక్ ఉందా? టెంక తండ్రి అయిన దేవుడు. లోపల కొబ్బరి ఉందా? యేసుక్రీస్తు. ఆ లోపల నీళ్లు ఉన్నాయా? పరిశుద్ధాత్మ. ఈ 3 కలిపితేనే కదా కొబ్బరికాయ, విడదీస్తే కొబ్బరికాయ అవ్వదు కదా. అలాగే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు వేరుగా ఉండకూడదు, వేరు చేయకూడదు. వాళ్ళు ముగ్గురు ఒక్కటే. తండ్రి పెంకు, కొడుకు కొబ్బరి, నీళ్లు పరిశుద్ధాత్మ. మరి పైన పీసేవారు నువ్వా అని అడిగాను. మరి అంతే కదండి, కురుడీల్లో నీళ్లు ఎగిరిపోతాయి అంటే పరిశుద్ధాత్మ. నేను హేళన చేస్తున్నాను అనుకోకండి, దయచేసి మరోలా భావించకండి. బైబిల్ను పరిశోధిస్తే ఇలాంటివి అసంపూర్ణమైన లేదంటే ప్రశ్నలకు దొరికిపోయే సిద్ధాంతాలు రావు. ఏదేమైనా యేసుక్రీస్తుకు పుట్టుక లేదని చెప్పడానికి పుట్టుకొచ్చిన సిద్ధాంతాలలో ఆయన ఒక్కడి నుంచే ఒక్కడే కుమారుడిగా వచ్చాడు, ఆ కుమారుడి మరి పరిశుద్ధాత్మగా వచ్చాడు. ఇలా చెప్పడానికి వాళ్ళు పడిన పాటలలో ఇవి కొన్ని. అందులో భాగమే ఇది కూడా లోపంగా ఉంది. ఏది లోపంగా ఉంది? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఆయనగా వచ్చాడంటే చాలా సమాధానాలు రావట్లేదు ప్రశ్నలకి. లేదు ముగ్గురు ఇలా కలిసిపోయి ఉన్నారు అంటే దానికి చాలా కౌంటర్లు వచ్చేస్తున్నాయి. అలా కాకుండా ఇంకొక సిద్ధాంతాన్ని ప్రతిపాదిద్దాం. అదేమిటి అని అంటే, ఏమండి, యేసుక్రీస్తు స్వయంగా తండ్రితో పాటు సమానంగా పరలోకంలో ఉన్నాడు, పుట్టినవాడు కాడు. పరలోకంలో తండ్రి అయిన దేవుడు ఎప్పటి నుంచో ఉన్నాడు, పుట్టుకలేదు, ప్రారంభం లేదు. అలాగే యేసుక్రీస్తు కూడా ఉన్నాడు. మరి బైబిల్లో దేవుడు కన్నాడు, ఆయన తండ్రి అని ఈయన పిలుస్తున్నాడు, కుమారుడని ఆయన అంటున్నాడు. ఈ వచనాలన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు వీళ్ళకి ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే, ఇప్పుడు అవన్నీ మనం చూపిస్తామని తెలిసి ప్రతి వచనానికి ఏదో ఒక మ్యాటర్ కౌంటర్ తయారు చేసుకుని సిద్ధపడ్డారు. ఇలా సిద్ధపడి 4 గంటలు చెప్పాడు ఒక ఆయన హైదరాబాద్లో ఈ పాఠాన్ని. ఆయన ఎప్పుడైతే ఆ పాఠం చెప్పాడో 2022లోనే నా ఛానల్లో ఉంటుంది చూడండి, ఆ 4 ఎపిసోడ్స్ కి కౌంటర్లు ఇస్తూ నేను ఆల్రెడీ ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసా. ఆర్మూరు వాళ్ళు అడిగారు నన్ను ఇదే కౌంటర్లో, అక్కడ చెప్పాను. ఆర్మూర్ అంటే నిజామాబాద్ జిల్లా, తెలంగాణ. మరలా ఇక్కడ అడిగారు ఇన్నాళ్ళకి, 3 సంవత్సరాల తర్వాత మరలా నేను చెబుదామని. అసలు ఆయన ఉన్నాయా, ఏం చెప్పాడు, ఉందాయా ఒకసారి చూద్దాం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా బ్యాటింగ్ చేసేటప్పుడు ఎవరు బౌలర్ యొక్క టెక్నిక్లు కూడా చూడాలా వద్దా? ఒకసారి ఉన్నాయో లేదో చూద్దాం అంటే ఆ ఛానల్లో అవి కనపడలేదు నాకు. మరి ఉన్నాయా తీసేశాడో నాకు తెలియదు. ఎందుకంటే నేను 4 ఎపిసోడ్లకి గట్టిగా కౌంటర్ ఇచ్చాక తిరిగి మరలా ఆయన మాట్లాడలేదు. మళ్ళీ చెప్తున్నాను,
ఇది నేను అతిశయంతో చెప్పేది కాదు. ఒకవేళ మాట్లాడతాడండి, సబ్జెక్ట్ ఉందండి అంటే మరి ఇదే కట్టుకాలలో ఇదే వేదిక మీద ఏదైనా డిబేట్ లాంటిది ఏర్పాటు చేస్తే చిన్నబాబు గారు నేను మాట్లాడడానికి రెడీ. నేను రెడీ. ఎందుకు అంటున్నానంటే ఒక అబద్ధాన్ని ఒకటి వేళతో పెకిలించకపోతే ఇది కొరుకుడు పుండులాగా వెళుతూనే ఉంటుంది. ఎప్పటికే ఒకరు ఇద్దరు ముగ్గురు అమాయకులే వాళ్ళు, ఆ వెళ్ళిపోయే వాళ్ళు, కంగారు పడుతున్న వాళ్ళు, ఆ బోధకు ఆకర్షితులు అవుతున్న వాళ్ళు ఎవరంటే బొత్తిగా బైబిల్ మీద అవగాహన లేని వాళ్ళు. గనుక యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి లేదా యెహోవాకి యేసుక్రీస్తుకి బంధం ఉందా లేదా వాళ్ళు చెప్పినట్లు లేదా ఆలోచన చేద్దాం. ఆల్రెడీ కుమారుడని ఉంది కదండి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమని కవర్ చేస్తున్నారో ముందు వాళ్ళు చెప్పేవే చెప్తాను. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, వాళ్ళు పుట్టుక ఉంది అని మనం చూపించే ప్రతి రెఫరెన్స్ కి ఏమని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారో చెబుతాను. మీరు ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే క్వశ్చన్ అర్థం కాకపోతే ఆన్సర్ కూడా అర్థం కాదు. వాళ్ళు ఏమని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, ఎందుకు రాయబడింది? యెహోవా దేవునికి యేసుక్రీస్తు కుమారుడు కాకపోతే కుమారుడని ఎందుకు రాయబడిందో వాళ్ళు చెప్పడానికి కొన్ని సిద్ధాంతాలు వాళ్ళు ప్రతిపాదిస్తున్నారు, కొన్ని వచనాలను వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎక్స్ప్లెయిన్ చేయగానే ఒప్పుకోవడానికి మనమేం అమాయకులం కాదు. బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇంటర్నేషనల్ జయశాలి పిడి సుందరరావు గారి దగ్గర తర్ఫీదు పొందిన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ సంతోష్ కుమార్ గారు ఇక్కడ ఎవరిని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, అది బైబిల్ ఒప్పుకోకపోతే నేను అస్సలు ఒప్పుకోను. బైబిల్లో ఆన్సర్ ఉంటుంది. నువ్వు ఏ వికీపీడియా తిరిగినా, ఏ నెట్ తిరిగినా ఎక్కడ దొరికిపోతావంటే నేను ఆధారపడేది ఒకటే బైబిల్. జయశాలి గారు మనకు అదే నేర్పించారు. కనుక వాళ్ళు ఏం చెబుతున్నారో జాగ్రత్తగా చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం, మీరందరూ బైబిల్ తీయండి, వాళ్ళు చెప్పేదాన్ని ముందు చెప్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 13, 14 వచనాలు జాగ్రత్తగా చదవండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 13, 14 వచనాలు. ఏమండి, కొంచెం వేదిక మీద ఉన్న వాళ్ళు కాస్త బైబిల్ స్పీడ్గా తీయండి, లేదా ఎవరైనా కింద చదవగలిగిన వాళ్ళు ముందుకు రండి. 7వ అధ్యాయం 13, 14 వచనాలు. అతడు సొలొమోను గురించి మాట్లాడుతున్న మాట అండి ఇది. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టిస్తాడు, అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరిచెదను, నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షిస్తాను గాని, ఏమండి, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. బాగా ఆలోచిస్తే సొలొమోను గురించి మాట్లాడితే ఏమంటాడంటే, నీ సింహాసనాన్ని అతనికి ఇస్తాను, నేను అతనికి తండ్రి అయి ఉండును, అతడు నాకు, బాగా ఆలోచించండి, సింహాసనం ఇచ్చి నేను అతనికి తండ్రిని, అతడు నాకు కుమారుడు అన్నాడు. ఇక్కడ దాని అర్థం ఏంటి? వాళ్ళు చెప్తున్న ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. ఇక్కడ దాని అర్థం ఏంటి? కుమారుడు అంటే సింహాసనం ఇచ్చినందుకు కుమారుడు అన్నాడే తప్ప నిజంగా కుమారుడు కాదు. అదేంటండి, సింహాసనం ఇస్తే కుమారుడు అంటారా? ఇదేం మాట అండి అన్న నువ్వు నేను అడుగుతామని వాళ్ళకి తెలుసు. దానికి వాళ్ళు ఏం చెప్తారంటే, ఏమండి, రాజకీయ వారసత్వం అని ఒకటి ఉంటుంది, తెలుసు కదా మీకు, రాజకీయ వారసత్వం. ఉదాహరణకు మోడీ గారు ఉన్నారు, ఆయనకి కొడుకులు లేరు. ఆయన తదనంతరం ఒకవేళ అమిత్ షానో లేదంటే ఇంకొకడో పోనీ అదానీనో తీసుకొచ్చాడు అనుకోండి, అప్పుడు ఆయన ఏమంటాడు? నా రాజకీయ వారసుడిగా ఎవరిని ప్రకటిస్తున్నాను?
అమిత్ షాని ప్రకటిస్తున్నాను, లేదంటే అదానీని ప్రకటిస్తున్నాను, లేదంటే నీరవ్ మోడీని ప్రకటిస్తున్నాను అన్నాడు అనుకోండి, అంటే ఆయన సింహాసనము తీసుకున్నందుకు కుమారుడయ్యాడు, అంటే వారసుడయ్యాడు. వారసత్వం, సింహాసనం ఇచ్చినందుకు వారసుడు అన్నాడే తప్ప వాస్తవానికి ఆయనలో నుండి ఈయన రాలేదు. కావాలంటే యేసుక్రీస్తును కుమారుడు అన్న చోట సింహాసనం గురించి మాట్లాడాడు. చూడండి, ఇక్కడ ఎలాగైతే సమూయేలు దగ్గర, సమూయేలు గ్రంథంలో సొలొమోనుకు సింహాసనం ఇచ్చినందుకు అతడికి నేను తండ్రిని, నాకు అతడు కుమారుడు అన్నాడో, యేసుక్రీస్తు కూడా సింహాసనం ఇచ్చినందుకే అన్నాడు. కావాలంటే లూకా సువార్త చూడండి. ఇప్పటి వరకు మీరు ఈ వాక్యాలు ఎలాగో చదివారు, కానీ అసలు చదవవలసిన విధానం ఇది అంటూ వాళ్ళు చెబుతున్న ఎక్స్ప్లెనేషన్ ని మీరు జాగ్రత్తగా వినండి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. లూకా సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయం 31 నుండి చదవండి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని అతనికి యేసు అని పేరు, ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అన్నాడా, అనబడును అన్నాడా? ఏం రాయబడింది? అనబడడం వేరు, కుమారుడు అవ్వడం వేరు. ఇది వాళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ అవ్వండి, మీరు కంగారు అయిపోకండి. మరి అదే చూపిస్తున్నారు, అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పోనీ మళ్ళీ చదువుతారా? చదవండి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఎందుకు అనబడునంటే ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును, అది దావీదు సింహాసనాన్ని సొలొమోనుకి ఇచ్చిన దగ్గర కూడా నేను తండ్రిని, ఆయన కుమారుడు అన్నాడు. ఇక్కడ కూడా దావీదు సింహాసనాన్ని యేసుక్రీస్తుకి ఇచ్చినందుకు నేను తండ్రిని, ఆయన కుమారుడు అన్నాడు. సింహాసనపు రాజకీయపు వారసుడనే ప్రకటనే తప్ప తండ్రి అయిన దేవుని నుంచి ఆయన పుట్టలేదు. మీరే తప్పుగా అపార్థం చేసుకున్నారు. ఇంకా కావాలంటే చూడండి, ఇలాంటి చాలా చెప్పేస్తానండి. నాకు ఒక రోజు కాదండి, 2 రోజులు కావాలి ఈ సబ్జెక్ట్కి, కానీ నేను ఇంపార్టెంట్ అన్నీ మీ ముందు పెడుతున్నాను. హెబ్రీ పత్రిక, అంటే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇది. చూసారా, మీరు కూడా డైలమాలో పడ్డారు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే అంత శ్రేష్టమైన నామము పొందెను. వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఇక్కడ కూడా సింహాసనం మీద కూర్చుండెను. అదేనా అక్కడ సందర్భం? అది గనుక ఏమన్నాడట? 5వ వచనం, ఎలా అనగా నీవు నా కుమారుడువు, నేను నిన్ను కని ఉన్నాను అని. చూసారా, అంటే సింహాసనం ఇవ్వడమే వారసత్వం ఇవ్వడం. ఆ వారసత్వాన్ని ఇవ్వడం తండ్రి కుమారుల బంధంగా చెప్పాడే తప్ప ఆయన నిజంగా కనలేదు. కన్నాడని ఎక్కడ రిఫరెన్స్ ఉంది అడుగుతున్నారు. బాగా వినాలి. ఇంకొక క్వశ్చన్, యేసుక్రీస్తు పుట్టాడని బైబిల్లో ఎక్కడా నేను పుట్టానని చెప్పలేదు. వాళ్ళ కౌంటర్లే. నేను పరలోకంలో పుట్టానని అసలు చెప్పలేదు. లేదు, పరలోకంలో నేను పుట్టానని యేసుక్రీస్తు ఎక్కడ చెప్పలేదు. లేదు, మీరే ఉన్న వచనాలను మీరు అలా వక్రంగా చదువుకుంటున్నారు అని మాట్లాడుతున్నారు. ఏమండి, మరి వీటికి ఆన్సర్ ఇస్తూ వెళదామా? ఒకేసారి ఆ ప్రశ్నలన్నీ ముందు పెడదాం. 2 ప్రశ్నలు పెట్టాను, వీటికి ఆన్సర్ ఇచ్చి మిగతా ప్రశ్నలకు వెళదామా? వాళ్ళ ప్రశ్నలన్నీ ముందు చెప్పేద్దాం. ముందు చెప్పేయడం బెటర్, మాటికి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే కంటే వాళ్ళ ప్రశ్నలన్నీ ముందు పెట్టేద్దాం.
ఓకే, రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 14వ వచనం ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. వినండి, సింహాసనం ఇచ్చినందుకు దేవుని కుమారుడు అవుతాడు. ఆత్మచేత నడిపించబడినందుకు దేవుని కుమారుడు అవుతాడు. ఓకే, వాళ్ళు చూపించే వచనాలు ఇవే చూపిస్తారు, మీకు ఇవే చూపించి మాట్లాడతారు. యోహాను సువార్తకు వద్దాం, 1వ అధ్యాయానికి వద్దాం. రాసుకోండి మరి. వాళ్ళు చూపించేవి ఇవి, వాళ్ళ ఆయుధాలు ఇవి. ఆ ఆయుధాలు మీకు ఇచ్చేస్తున్నాను. అవి ఎలా తప్పు చెప్తాను నెక్స్ట్. అవన్నీ ఎలా తప్పు నెక్స్ట్ చెప్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చూద్దామా? 12వ వచనం, 1వ అధ్యాయం 12వ వచనం. తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ అది దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. అంటే విశ్వసించినందుకు దేవుని పిల్లలు అవ్వడానికి అధికారం ఇచ్చాడే తప్ప ఆయన ఆత్మను విభజించి ఇచ్చినట్టు బైబిల్లో ఎక్కడా లేదు. మనకే ఆ యేసుక్రీస్తుకే కాదు, మనకు కూడా దేవుని ఆత్మను విభజించి ఇవ్వలేదు. మనల్నే దేవుడు కనలేదు. విశ్వసించినందుకు, ఆత్మచేత నడిపింపబడుతున్నందుకు, సింహాసనం ఇచ్చినందుకు. అర్థమవుతుందా? ఇంకేమంటున్నాడు? 1వ అధ్యాయం, 1వ అధ్యాయం 1వ వచనం కూడా. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆది యందు ఉండెను అన్నాడే తప్ప పుట్టెను అనే మాట లేదు. ఇవన్నీ చూపించిన తర్వాత మనం వెంటనే ఏ రెఫరెన్స్ చూపించాలని ఆరాట పడతాం. మీరు చెప్పండి, మీరేం చూపిస్తారు? అయితే ప్రార్థన చేస్తారా మోకాళ్ళేసి? మనం వెంటనే ఏమండి ఆ మాత్రం తెలియదా? నేడు నేను నిన్ను కని ఉన్నాననే వచనం ఉంది కదా. నేడు నేను నిన్ను ఎక్కడుంది? పాత నిబంధన చెప్పండి. హెబ్రీ పత్రిక. కొత్త నిబంధన మీరు బాగా చదువుతారు, చాలాసార్లు చదువుతారు. పాత నిబంధన జోలికి వెళ్ళరు, అంతేగా. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథం 7వ వచనం, 6, 7 కంటిన్యూ అప్పండి. 7వ వచనం, 6వ వచనం కంటిన్యూ చేస్తే సింహాసనం గురించే ఉంటది. 6వ వచనం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని, ఇక్కడ కూడా సింహాసనం గురించే మాట్లాడుతున్నాడు. నా రాజుని ఆసీనునిగా చేసి ఉన్నాను, కట్టడలను నేను వివరించేదను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, నీవు నా కుమారుడవు. సింహాసనం ఇచ్చినందుకు ఏమని సెలవిచ్చాడట? నీవు నా కుమారుడవు. నాకు ఇలా సెలవిచ్చాడు, నీవు నా కుమారుడవు. నేడు 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 అంటే అక్కడ నేడనే పదం ఏంటో తెలుసా? అది వాళ్ళ స్ట్రెస్. వాళ్ళు అక్కడ నొక్కి చెప్తున్నది ఏమిటంటే, నేడు అనే ఆ పదం ఏమిటంటే సింహాసనం ఇచ్చిన రోజే నేడు. నేడు నేను నిన్ను కనుక కని ఉన్నాను అంటే సింహాసనం ఇచ్చినందుకు వారసుడని ప్రకటించటమే తప్ప కనినట్లు కాదు అని వాళ్ళ కౌంటర్లు, వాళ్ళ వివరణ, వాళ్ళు చెబుతున్న మాటలు. రైట్, మళ్ళొక్కసారి వాళ్ళ మాటలన్నీ ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుందామా? మొట్టమొదట సింహాసనం ఇచ్చినందుకు కుమారుడు అన్నాడు. అంటే సొంత కుమారుడు కాదనేగా, అంతే కదండి. రాజకీయ వారసుడు. వాళ్ళ మాటలే మనం మాట్లాడదాం. ఇప్పుడు నేను ఆన్సర్ ఇస్తున్నాను, జాగ్రత్తగా వినాలి మీరంతా కూడా.
గజల్ శ్రీనివాస్ అని, గజల్ అంటే మ్యూజిక్ తెలుసు కదండి, గజల్ అని ఉంటది. గజల్ శ్రీనివాస్ మీ పాలకుల్లో ఆయనేనట. నాన్న 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 అనేదో పాట ఉందట కదా. నీ మనసు ఎంత మంచిదో, ఇదేనా? నీ మనసు ఎంత మంచిదో నాన్న, ఆ పాటేనా? రైట్. ఈ గజల్ శ్రీనివాస్ గురించి డాక్టర్ సి నారాయణ రెడ్డి, ఆయన ఎవరు? ఒక మంచి గేయ రచయిత. ఈ గేయ రచయిత గజల్ శ్రీనివాస్ గురించి ఒక మాట అన్నాడు. ఈ గజల్ శ్రీనివాస్ నా మానసపుత్రుడు. ఎవరు? మానసపుత్రుడు. మానసపుత్రుడు అంటే నా మనస్సు ద్వారా కన్నానని అర్థం. అంటే కొడుకని కాదు, పుట్టాడని కాదు, నేను అన్నానని కాదు, నేను నా భార్య కలిసి కన్నామని కాదండి. వారసత్వం. దేనికి వారసత్వం? రచన శైలికి వారసత్వం. దేనికి? సాహిత్యానికి వారసత్వం. వారసుడిగా ప్రకటించడం అంటే నా వారసత్వం. రాజకీయ నాయకులు ఎలాగైతే నా రాజకీయ వారసుడు అని ప్రకటిస్తారో, కళాకారులు ఎలాగైతే నా వారసుడు అని ప్రకటిస్తారో, అంతే కదండి. మీ పక్కనే ఉంది ఏంటది? కాదండి, ఊరి పేరేంటి? కృష్ణరాజు వాళ్ళు, ఆ మొగల్తూరు. కృష్ణరాజు గారికి కొడుకు ఉన్నాడో లేదో తెలియదు. ఆయన తమ్ముడు కొడుకు వచ్చాడు సినిమాల్లో కదా, ప్రభాస్. ఒక స్టేజ్ మీద నా వారసుడు ప్రభాస్ అన్నాడు. కానీ ప్రభాస్ కృష్ణరాజు కడుపును పుట్టాడా? లేదు. మరి నా వారసుడు అన్నాడు. రైట్. ఈ పాయింట్ మీద వాళ్ళు మాట్లాడుతున్నారు. పాయింట్ బాగుంది. అవి చూసేసి సమాధానం చెప్పడానికి మన బుర్రలో ఏం లేదనుకోండి, వాళ్ళు చెప్పి చచ్చినట్టుగా స్వీకరిస్తాం. మనమేమి నేర్చుకోకపోతే. కానీ నేను కౌంటర్ ఇస్తాను, దానికి సమాధానం వాళ్ళ దగ్గర లేదండి. అదేంటో తెలుసా? నిజమే, రాజకీయ వారసులు ఉంటారు. వాళ్ళని నా కుమారుడు అనొచ్చు. నా నిజమైన కుమారుడు వగు తిమోతి అన్నాడా లేదా పౌలు? అనొచ్చు. తండ్రి మనం జయశాలి గారిని డాడీ అని పిలుస్తాం, తప్పేమి లేదు. ఎందుకంటే మరి వాక్యోపదేశకుడిగా ఉండి వాక్యం పంచిపెట్టిన వాడు, వాక్యం ద్వారా కనినవాడు గనక తండ్రి అనొచ్చు, కుమారులు అనొచ్చు. అంత మాత్రాన కనిన వాళ్ళు కాదు. ఓకే, కాదంటలేదు, ఓకే. అయితే రాజకీయ వారసుడుగా ప్రకటించిన వాళ్ళని నా కుమారుడు, కొడుకు లాంటి వాడు అంటారు. నా కొడుకు కంటే ఎక్కువైన వాడు అని కూడా అంటారు. అంటారా? కానీ నా సొంత కొడుకు అని ఏ బుద్ధున్నోడైనా అంటాడా? నా సొంత కుమారుడు అని కన్నవాడిని అంటారు, రాజకీయ వారసుణ్ణి అన్నారు. అంటారా? కానీ దేవుడు ఏమన్నాడో ఒకసారి మీరు బైబిల్ తీసి చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. శరీరమును అనుసరించక ఆత్మను అనుసరించియే నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహార నిమిత్తము దేవుడు, రాసుకోండి, నోట్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. దేవుడు ఎవరిని పంపాడు? రాజకీయ వారస కుమారుణ్ణా, సొంత కుమారుణ్ణా? సొంత కుమారుణ్ణి సొలొమోనుకు సింహాసనం ఇచ్చినందుకు కుమారుడు అన్నట్లే యేసుకు సింహాసనం ఇచ్చినందుకు కుమారుడు అని నువ్వంటే, మరి సొలొమోను సొంత కుమారుడు అని ఎందుకు అనలేదు? నా ప్రశ్న. సమాధానం చెప్పాలి. నువ్వు చెప్పగలవా? రాజకీయ వారసుడిగా ఎవరినైనా ప్రకటించవచ్చు. వాడిని పట్టుకొని స్టేజ్ మీద నా సొంత కుమారుడు అన్నాడు అనుకోండి, అప్పుడు వార్తలు గుప్పమంటాయి. అర్థమైందిగా మీకు విషయం? రాజకీయ వారసుడిగా ప్రకటించిన వాడిని కొడుకు అనొచ్చు, కొడుకు కంటే ఎక్కువ అనొచ్చు. కానీ సొంత కొడుకు అనే మాట ఏ బుద్ధి ఉన్నోడు వాడడు. సొంత కుమారుడు అని ఎప్పుడు వాడతారు?
కంటేనే వాడతారు. సొంత కుమారుడు 32వ వచనం కూడా చూడండి. తన సొంత కుమారుని తెలుగు భాషగా ఇది. ఈ మధ్య ఫ్యాషన్ ఏంటంటే ఆ చెప్పే ఆయన తెలుగు కంటే ఇంగ్లీష్ పదాలు ఎక్కువ వల్లిస్తూ ఉంటాడండి. మనకి ఎలా ఉంటుంది అని అంటే తెలుగులో మాట్లాడినోడి కంటే ఇంగ్లీష్లో మాట్లాడినోడికి బాగా వచ్చు అనుకుంటాం మనం. తెలుగు ఇంగ్లీష్ కాదండి, బైబుల్ వచ్చా లేదా? ఈ మధ్యకాలంలో ఇంకో పిచ్చి పట్టింది. తెలుగు బైబిల్ అంటే ఏదో తప్పులుండే బైబిల్ లాగా కొంతమంది హిబ్రూలోకి వెళుతున్నారు. హిబ్రూ పిచ్చి పట్టిన వాళ్ళకి కూడా చెప్తున్నాను, కాదనంటే నాతో మాట్లాడండి. హిబ్రూ బైబిల్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, తెలుగు బైబిల్ రైటే. ఏమండి, దేవుడు భాష ఇచ్చాడా? మొదటి శతాబ్దంలో అపోస్తలులకు భాషలు ఇచ్చి ఎవరి భాషలో వాళ్ళకి చెప్పండి అన్నాడా? వాళ్ళందరికీ హీబ్రూ నేర్పించి, హీబ్రూలోనే రైట్ ఉంటది కనుక వాళ్ళందరికీ హీబ్రూ నేర్పించి వచ్చి హీబ్రూ బైబిల్ చదివించండి అన్నాడు. ఏమన్నాడు? అపోస్తలు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ భాషలో వాళ్లకు బైబిల్ ఇచ్చారే తప్ప, అంటే వాళ్ళకు బోధించారు. విలియం కేరీ అనే ఒక మహానుభావుని నిలబెట్టుకుని దేవుడు ఇన్ని భాషల్లో తర్జుమా చేయి, తప్పులు ఉంటాయని నువ్వు అనుకుంటున్నావు, అది దేవుని వల్ల జరిగిన కార్యం. తప్పులుంటే ఏముంటాయి? తర్జుమాలో 1-2 తప్పులు ఉండొచ్చు, లేదా అచ్చు తప్పులు ఏమంటారు ప్రింటింగ్, లేదు ఒకవేళ భావం మారిందే ఉందనుకోండి. ఉదాహరణకు అబ్రహాము శోధింపబడి అనే పదం వాడింది. మరో చోట దేవుడు ఏమన్నాడు? యాకోబు పత్రికలో దేవుడు ఎవరిని శోధించడు అన్నాడు. మరి అబ్రహాం శోధింపబడి అనే పదం పడింది కదా, ఇక్కడ మనకు అర్థమైంది ఇది ప్రింటింగ్ మిస్టేకా ట్రాన్స్లేషన్ మిస్టేకా అయి ఉంటది. ప్రింటింగ్ మిస్టేక్ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి హీబ్రూకి వెళ్లాల్సిన అవసరం ఉందా? తెలుగు బైబిల్లో అక్కడే అదే బైబిల్లో మరో చోట మాకు అర్థమైందా? మీరే చెప్పండి. మరో గ్రంథాన్ని బట్టి మరో వాక్యాన్ని బట్టి అర్థం చేసుకున్నాంగా. గనుక తెలుగు బైబిల్ ఏదో సరిగ్గా రాయనట్టు ఈ మధ్య పిచ్చి పట్టింది చాలా మందికి. హీబ్రూ పదాలు మాట్లాడడం, షాలేం అంటాం, ఇస్లాం అంటే ఏ పిచ్చి పిచ్చి మాటలు. వందనాలు చెప్పు తెలుగులో. షాలేం ఏం షాలేం? వెరైటీయా? స్టైలా? ప్రత్యేక గుర్తింపా? తన సొంత మహిమను వెతుకువాడు దేవుడు సత్యవంతుడన్న మాటకి ఎప్పుడు ముద్ర వేయలేడు. తనను పంపిన వాని మహిమను వెతుకువాడు దేవుడు సత్యవంతులను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. తెలుగు ప్రజల మధ్య రాని హిబ్రూ గురించి ఎందుకు అంటే, ఇది హిబ్రూలో ఇలా ఉందని చెప్తే ఏమన్నా ఒక్కడికి ఎక్కురమంటాడా? ఎందుకంటే వీళ్ళలో ఎవరికైనా హిబ్రూ తెలుసా? నేను హిబ్రూలో ఇలా ఉందని ఉన్నది చెప్పినా అవునా అంటారు, లేనిది చెప్పినా అవునా అంటారు. అంతేగా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయాలని చాలా సరదా పడతా ఉంటారు తల్లిదండ్రులు. బొత్తిగా చదువురాని తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసి ABCDF నీ గుండు టఫ్ అన్నాడు అనుకోండి, అది తెలియదు వాళ్ళకి. మా వాడు ఎరగొడుతున్నాడు ఇంగ్లీష్ అనుకుంటారండి. ఏమండి మా వాడు అసలు ఏమండి అంటారు. ఎందుకు? వీడు బొత్తిగా నిశాని కనుక ఆడు మాట్లాడిన ABCDF వీడికి అర్థం కాదు. ఆడు మాట్లాడేది ఇంగ్లీషా కాదా ఎవరు చెప్పాలి? ప్రొఫెసర్ చెప్పాలి, మాస్టర్ చెప్పాలి. హీబ్రూ వాడు మాట్లాడుతున్నాడు ఏదికి మీద, అది రైట్ రాంగ్ చెప్పడానికి ఎవడైనా ప్రొఫెసర్ ఉన్నాడా? ఆడే మగాడు ఇక్కడ. ఇక ఆడ ఏది చెప్పినా మనం కొట్టి చెవులు జాడించుకుని వెళ్ళిపోవాలి. గనుక హీబ్రూ మాట్లాడుతున్నాను, ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను బెల్డప్ ఇచ్చేవాళ్ళ బోధలు వెనకండి. నువ్వు తిన్నగా తెలుగులో చెప్పు, లేదా నోరు మూసుకొని చెప్పండి. ఎందుకంటే దేవుడు తెలుగు మనకి ఇచ్చాడా లేదా? గనుక ఏం మాట్లాడుతున్నాం మనం? అబ్రహాము శోధింపబడి పరిశోధింపబడి. గనుక ఏమండి బైబిల్లో ఇలా ఉందండి, ఏది సొంత కుమారుడని ఆయన అన్నాడు, ఇక్కడ ఎలా లేదండి, ఏది హీబ్రూ బైబిల్ అలా లేదండి అని మిమ్మల్ని రాంగ్ రూట్ పట్టించడానికి తీసుకెళ్తాడేమో. వెళ్ళకండి, హీబ్రూ మీరు కూడా నేర్చుకోండి. ఒకవేళ వాడు అక్కడ తీసుకెళ్ళి అసలు అవసరమే లేదండి. బైబిల్లో ఏముంది? మరలా చదువమ్మా, రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు
వెనుక తీయలేదు. అక్కడ దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపాడు. సొంత కుమారుడు అని దేవుడు అంటున్నాడు. 32వ వచనంలో కూడా సొంత కుమారుడు అంటున్నాడు. ఈయనొక్కడే అంటున్నాడా? యేసుక్రీస్తు కూడా అన్నాడా? అది కూడా చూడండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త పని చేసుకునే వాళ్ళు నెమ్మదిగా మాట్లాడుకున్నాను. వంట దగ్గర వంట పని చేసేవాళ్ళు కొద్దిగా స్లోగా మాట్లాడుకోండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక తండ్రి అని చెప్పి, దేవుడు ఏమని చెప్పాడట? తన సొంత తండ్రి అని చెప్పి తనను దేవునితో సమానునిగా చేసుకొనెను. సొంత తండ్రి అని చెప్పాడు. నేను సొలొమోను తండ్రి ఎలా తండ్రి అయ్యాడో నాకు అలా తండ్రి అంటే వాళ్ళు చంపుతారండి? కొంచెం నాలెడ్జ్ ఉండాలి కదా. సొలొమోనుకు సింహాసనం ఇచ్చినప్పుడు ఏమన్నాడు? అతడు నాకు కుమారుడై ఉంటాడు, నేను అతనికి తండ్రినై ఉంటాను అన్నాడు. అన్నాడు. ఎక్కడైనా సొలొమోను ఆయన నా సొంత తండ్రి అన్నాడా సింహాసనం ఇచ్చినందుకు? మరి ఎందుకు అనలేదు? యేసుక్రీస్తు ఏమన్నాడు? ఏమంటే వాళ్ళు చంపడానికి చూశారు. దేవుడు నా సొంత తండ్రి అన్నాడు. విశ్రాంతి దినాచారము మీరుటయ్యేగాక అంటే యేసుక్రీస్తు 2 చేశాడు. చెయ్యనిది ఏం చెప్పలేదండి వాళ్ళు. చెయ్యనిది చెప్పలేదు. ఏం చెప్తున్నారు చదవండి. విశ్రాంతి దినాచారం యేసుక్రీస్తు పాటించాడా మీరాడా? మీరే చెప్పండి. యేసుక్రీస్తు విశ్రాంతి దినాచారము పాటించాడా మీరాడా? మీరాడు, పాటించలేదు. విశ్రాంతి దినమునకు క్రీస్తు ఏమై ఉన్నాడు అన్నాడు? ప్రభువు. యేసుక్రీస్తు విశ్రాంతి దినాలు పాటించలేదు, పండగలు పాటించలేదు. అలా మీరటం మాత్రమే కాక ఏమన్నాడట? తన సొంత తండ్రి అని చెప్పాడట. నా సొంత కొడుకు, సొంత కుమారుడని ఆయన అంటున్నాడు, నా సొంత కుమారుడని ఈయన అంటున్నాడు. మధ్యలో నీకేంటయ్యా నొప్పి? నీకేంటి నొప్పి? ఆయన కుమారుడు కాదు, ఈయన కూడా స్వయంభవుడు. మరి పుట్టాడని ఎక్కడుంది చూపించని రెచ్చగొడతా ఉంటాడు మనకు. ఎందుకంటే మనం సామెతలు 8వ అధ్యాయానికి వెళతామని బాగా తెలుసు అతను. ఆయన పుట్టాడు అని ఎక్కడుంది అంటే ఎక్కడికి వెళ్తాం మనం? మొదట సామెతల గ్రంథం చూద్దాం. 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22 నుంచి చదువుదామండి. 22 నుంచి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా అంది. ప్రధానం కాదమ్మా అంటే, ఎందుకంటే ఒక్క చిన్నది మారినా ఇక్కడ నా మీనింగ్ పోతుంది ఇక్కడ. అందుకోసమే చెప్తున్నాను. చదువు తల్లి. ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. వినండి, కలుగజేసెను అన్నాడని దానికి హీబ్రూలోకి వెళ్ళి ఏదో స్టోరీ చెప్తాడు. చదవండి, కంటిన్యూ చేయండి, చెప్తాను మీకు. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమించబడి తిని. భూమి ఉత్పత్తి అయిన కాలానికి పూర్వం నియమించబడి తిని. నెక్స్ట్, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు. అక్కడ ఆగుదామండి. ఏమండి, సృష్టికి ముందు ఆయన పుట్టుక లేదు, తండ్రి అయిన దేవునితో పాటు ఉన్నాడు అని ఇప్పటి వరకు చెప్పిన వీళ్ళు ఈ వచ్చిన దగ్గర ఆగిపోవాల్సిందే. ఎందుకంటే తల్లి గర్భంలో పుట్టడం గురించి మేము ఒప్పుకుంటాం, వాళ్ళు అంటాం. తల్లి గర్భంలో అనగా మరియ గర్భంలో పుట్టడం శరీరధారణది, అదోకే. కానీ పరలోకమందు అక్కడ పుట్టాడు అని మీరు చెబుతున్నది తప్పు. ఆయన పరలోకంలో పుట్టలేదు, ఉన్నాడని ఇప్పటి వరకు చెప్పారే. కానీ ఈ వచనంలో ఏముంది? ప్రవాహ జలములు లేనప్పుడు, నీటితో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని.
ప్రవాహ జలములు నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు ఎక్కడ పుట్టాడు? పుట్టాడా పుట్టలేదా? తర్వాత చదువు తల్లి. పర్వతాలు స్థాపించక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చెయ్యక మునుపు, నేల మంటిని రవంతయు పుట్టించక మునుపు నేను పుట్టి తిని, నేను పుట్టి తిని, నేను పుట్టి తిని, నేను పుట్టి తిని, ఈ మాట చూపించగానే అంత ఈజీగా ఏం లొంగిపోరండి వాళ్ళు. ఎందుకంటే తమ సిద్ధాంతం రైట్ చేసుకోవాలనుకునేవాడు ఎలాగైనా ఇటు తిప్పి అటు తిప్పి తనది రైట్ చేసుకోవాలనుకుంటాడు, కానీ మనం చెప్పింది వింటాడా? వాడు ఎటు తిరిగినా, కాలికేస్తే వేలికేసినా, వేలికేస్తే మెడకేసినా, బైబుల్ మనం పట్టు సాధిస్తే అన్ని మెలికలు, అన్ని వంకలు, లొసుగులు కట్ చేసేయచ్చు. ఇప్పుడు ఇతను ఏమంటాడంటే అసలు ఇది మాట్లాడుతున్నది ఎవరు? యేసుక్రీస్తు కాదు అంటాడు. పుట్టాను అని కనపడేసరికి ఇప్పుడు ఎవరు కాదట అది? నేను పుట్టి తిని అనే మాట కనపడేసరికి ఇక వాళ్ళు అడ్డంగా ఒకటి మాట్లాడడం మొదలు పెట్టారు. అదేంటంటే ఇది యేసుక్రీస్తు గురించి కాదు. అదేంటి ఎవరి గురించి అయ్యా మరి అంటే ఏం చూపించారు? మొదటి వచనం చూపించారు. ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరట? జ్ఞానము ఘోషించుచున్నది, జ్ఞానము ఘోషించుచున్నది. ఇక్కడ మాట్లాడుతున్నది జ్ఞానము అన్నట్టు. అదేంటి? అదేంటి జ్ఞానమైతే యేసుక్రీస్తు కాదా? అవునా కాదా? మనం ఎలా చెప్పగలం? జ్ఞానం అంటే యేసుక్రీస్తు అని మనం ఎలా చెప్పగలం? మొదటి కొరింథీ మొదటి అధ్యాయము 25వ వచనం. మొదటి కొరింథీ మొదటి అధ్యాయము 24వ. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి దేవుని ఉన్నాడు. క్రీస్తు ఏమై ఉన్నాడు? క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు. క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు. క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఈ కౌంటర్ మనం ఇచ్చేసరికి అసలు సామెతలు 8లో మాట్లాడుతుంది దేవుని జ్ఞానం గురించి కాదు, లోక జ్ఞానం మొదలుపెట్టాడు ఒకడు. బుద్ధున్నవాడెవడైనా సామెతలు 8వ అధ్యాయంలో మాట్లాడుతున్న జ్ఞానం లోక జ్ఞానం అని ఒప్పుకుంటాడా? మీరు చెప్పండి, అదేమన్నా జ్ఞానం అన్న మాట అండి అది? సామెతలు 8వ అధ్యాయంలో ఉన్నది లోక జ్ఞానమా అంటే పర్వతాలు పుట్టిందా? నీటితో నిండిన ఓటలు లేనప్పుడు లోక జ్ఞానం పుట్టిందా? అది లోక జ్ఞానం అండి? దేవుని జ్ఞానమా? దేని గురించి మాట్లాడుతున్నారు? దేవుని జ్ఞానం అంటే జ్ఞానము అన్న చోట ఎవరిని పెట్టాలి మనం? ఎంత పెట్టినా కూడా మరలా ఏదో ఒక విధంగా కావాలని దాన్ని తప్పించాలని లేదండి. మీరు యేసుక్రీస్తు అంటున్నారు, కానీ ఒకవేళ యేసుక్రీస్తు అయితే 7వ అధ్యాయానికి ఒకసారి రండి. మీరు 8వ అధ్యాయం దాకా వెళ్ళారు, 7వ అధ్యాయానికి మాకు ఒక కౌంటర్ దొరికింది. సామెతల గ్రంథంలో 7వ అధ్యాయంలో మాకు ఒక కౌంటర్ దొరికింది అని ఒక కౌంటర్ మాట్లాడడం మొదలు పెట్టారు. ఏంటి ఆ కౌంటర్? 4వ వచనం, 7వ అధ్యాయం 4వ వచనం. జ్ఞానంతో నువ్వు నాకు అక్కవని, తెలివితో నీవు నాకు చెలికత్తివని చెప్పుము అన్నాడు. చూసారా, ఇక్కడ మనకేదో పెద్ద కౌంటర్ వేసినట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఏంటంటే జ్ఞానం యేసుక్రీస్తు అయితే యేసుక్రీస్తుతో మీరు అక్క అని చెప్పగలరా? యేసుక్రీస్తు మీకు అక్క అవుతాడా? హేళనగా మాట్లాడ్డం. జ్ఞానం అంటే యేసుక్రీస్తు అని మీరు చెబితే చెలికత్తి అవుతాడా? వాడు కౌంటర్లు వేయడం. ఏమండి, కనీసపు భాషా ప్రయోగం తెలియని, ఇంకిత జ్ఞానం లేని, చదువు లేని మూర్ఖులు మాట్లాడే విధానం ఇది. ఒక ఉదాహరణ చెప్తాను మీకు తేలిపోతుంది. సోక్రటీస్ అనే వ్యక్తి ఎంతమందికి తెలుసు? చేయొద్దండి. సోక్రటీస్ ఒకటే. మీరు దేనికి చేయొత్తారు? మిమ్మల్ని క్వశ్చన్లు అడగనండి, చేయొత్తండి దయచేసి, మీకు దండం పెడతాను.
హల్లెలూయా అన్న చేతులు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నాకు తెలుసు సోక్రటీస్ అంటే తెలిసిన వాళ్ళు. ఆయనకొక బిరుదు ఉంది, చెప్పండి. నడిచే విశ్వవిద్యాలయం. ఏం పేరుంది? నడిచే విశ్వవిద్యాలయం. మీకు తెలియకపోతే ఒకసారి సెర్చ్ చేయండి, గూగుల్ ఉంటుందిగా. ఆయన మనిష విశ్వవిద్యాలయమా? అర్థం కాలేదా? నడిచే విశ్వవిద్యాలయం అని సోక్రటీస్కు పేరుంది. ఆయన మనిష విశ్వవిద్యాలయమా? మనిషి. మరి విశ్వవిద్యాలయం ఎందుకు? సోక్రటీస్ చాలా జ్ఞానము కలిగి చాలా సబ్జెక్టుల మీద చాలా గొప్పగా మాట్లాడాడు గనక విశ్వవిద్యాలయంలో ఎలా విద్యలు చెబుతారో సోక్రటీస్ కూడా సమస్తమైన జ్ఞానము లోకానికి సంబంధించి చెప్పాడు గనక అతనికి ఏమని పేరు పెట్టేశారు? నడిచే విశ్వవిద్యాలయం. యేసుక్రీస్తుని జ్ఞానము అనడానికి గల కారణం ఏమిటి అనంటే సమస్తమైన జ్ఞానము ఎవరిలో ఇవిడి ఉంది? యేసుక్రీస్తులో. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవరి యందు గుప్తములై ఉన్నవి? ఆయన యందే. అందుకే ఆయన రానంత వరకు మోషే ద్వారా కొంత, యెహోషువ ద్వారా కొంత, దావీదు ద్వారా కొంత, సొలొమోను ద్వారా కొంత ఇవ్వబడిన జ్ఞానము పుస్తకాలలో ఉంది. దాని గురించి అంటాడు, నాయనా నీకున్న జ్ఞానం, నీకు ఇవ్వబడిన జ్ఞానం పుస్తకాల్లో ఉంది, దానితో నీవు అక్క అని చెప్పు అన్నాడు. అక్క అని చెప్పంటే ఏమండి? యేసుక్రీస్తు కాదు వాళ్ళు అనుకున్నట్టే అనుకుందాం. జ్ఞానం అంటే యేసుక్రీస్తు కాదు వాళ్ళు అనుకున్నట్టే అనుకుందాం. మీరు బైబిల్ని పట్టుకొని అక్క అని చెబుతారా? నేను కౌంటర్ ఇచ్చాను. జ్ఞానముతో నీవు నాకు అక్కవని చెప్పమన్నాడు కదా, యేసుక్రీస్తు కాదని కాసేపు అనుకుందాం ఆ మాటను బట్టి. జ్ఞానం అంటే ఏంటి? బైబిలేగా. మీరు బైబిల్తో అక్క అని చెబుతారా, చెలికత్తి అని చెబుతారా? మీ పాలకొల్లో చెప్తారేమో, మా దగ్గరే చెప్పరు. మరి ఇక్కడ అక్క అని చెప్పమంటున్నా, చెలికత్తి అని చెప్పమంటున్నా, దాని వెనక ఒక భావం ఉంది. తోడబుట్టిన వారితో ఎలా ఉంటావో ఈ జ్ఞానంతో అలా ఉండు. నీ చెలికత్తెతో అంటే స్నేహితుడితో ఎలా ఉంటావో ఈ జ్ఞానంతో స్నేహం చెయ్యి. అది సొలొమోను గారి భావన అక్కడ. జ్ఞానముతో నీవు నాకు అక్కవని చెప్పంటే ఏమండి, అదేమైనా ఒక రూపం? ఆ జ్ఞానం నువ్వు నాకు అక్కవే, నువ్వు నాకు చెలికత్తివే అని చెప్పడానికి. దాని భావం ఏమిటంటే తోడబుట్టిన వారిని ఎప్పుడు అంటి ఉంటావు కదా, అలాగే ఈ జ్ఞానం నువ్వు అంటి ఉండు. స్నేహితుడిని ఎక్కువ ప్రేమిస్తూ స్నేహితుడితో అంటి ఉంటావు కదా, ఈ జ్ఞానమే నీకు స్నేహితుడు కావాలి. ఆ కాన్సెప్ట్స్ లో మాట్లాడాడు. బుద్ధి లేని వాడు ఇంగ్లీష్ మాట్లాడినంత మాత్రాన బొర్రా బైబిల్ రాదు. ఇంగ్లీష్ కాదు నేర్చుకోవాల్సింది, బైబిల్ పరిశోధించాలి. కనుక క్రీస్తు వచ్చినంత వరకు కొంత జ్ఞానం ఇవ్వబడింది. ఆ జ్ఞానమును స్నేహితుడిగా చూడు, చెలికత్తిగా చూడు, అక్కగా చూడు. అంటే అంత సాన్నిహిత్యం ఏర్పరచుకో. కానీ సర్వ సంపదలు, సర్వజ్ఞానం ఎవరిలో గుప్తములై ఉన్నది? క్రీస్తులో. అందుకే పౌలు తప్పు మాట్లాడలేదు. పౌలు ఏమన్నాడు? 1 కొరింథీ 1 అధ్యాయము 24లో ఏమన్నాడు? ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారందరికీ క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానం. స్వయంగా పౌలు పరిశుద్ధాత్మ పూర్ణుడై క్రీస్తు దేవుని జ్ఞానం అని చెప్పిన తర్వాత కాదని చెప్పడానికి నువ్వెవరు అసలు? గనుక ఆ జ్ఞానం మాట్లాడుతూ ఏమందో మళ్ళీ చదువుతారా? 8వ అధ్యాయము సామెతల గ్రంథం 22వ వచనం నుంచి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22 నుండి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. అనాది కాలం మొదలుకొని, కలగజేసినంటే పుట్టించడం కాదు కదా, దానికి కౌంటర్ ఇచ్చావనుకో, దానికి పేలిపోయే కౌంటర్ ఇంకోటి ఉంది. ఎందుకంటే
కిందకు వచ్చేసరికి అదే అధ్యాయంలో, ఎందుకంటే వీళ్ళు పదాలను బట్టి మాట్లాడుతున్నారు. బైబిల్ ఎప్పుడు పదాలను బట్టి కాదు, సారాన్ని బట్టి మాట్లాడాలి. నీ వాక్య సారాంశం సత్యం. ఇదిగోండి ఇక్కడ కలుగు చేశాను అన్నాడు కదా, కలుగు చేశాను అన్నాడు గనక పుట్టినట్టు కాదు కదా అని నువ్వంటే, అదే 8వ అధ్యాయంలో కిందకు వచ్చేసరికి ఏమన్నాడు చూడండి. అదే 8వ అధ్యాయంలో 31, ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి కలుగజేసిన పరలోకము నరులను కూడా ఏం చేశాడట? ఆయన కలుగజేశాడు. యేసుక్రీస్తు స్వయంగా ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు, నేను పుట్టి తిని అనాది కాలం మొదలుకొని భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని, పర్వతములు స్థాపించబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములు ఆయన చేయక మునుపు, నేల మంటిని రవంతిని సృష్టించక మునుపు నేను పుట్టి తిని. జ్ఞానము చెప్పిన మాట. ఆ జ్ఞానము క్రీస్తు. అంటే క్రీస్తు పుట్టాడా? ఎప్పుడు? కన్యామర్య గర్భాన పుట్టిన సంగతి కాదు ఇది. సృష్టి పుట్టక ముందు మాట్లాడుతున్న మాట ఇది. సృష్టి పుట్టక ముందడిది. అంటే సృష్టి పుట్టక ముందు యేసుక్రీస్తు పుట్టాడు. అంటే ఆయనకి పుట్టుకుందంటే ఎవరికన్నారు? దేవదూతలా? యెహోవా దేవుడా? ఎవరికన్నారు? యెహోవా దేవుడు. అందుకే అన్నాడు కీర్తన 2:6-7, 7వ వచనం, నీవు నా కుమారుడవు, నేను నిన్ను. నేడు అంటే ఏంటండి? అక్కడ ఆగాం కదా, భోంచేసిరండి, ఎక్కువైపోయింది కదా, మైండ్ హీట్ అయింది కదా. నేడంటే ఏ రోజో వాళ్ళు ఎంత అవివేకంగా మాట్లాడతారో మీకు ఆయుధాలు ఇస్తాను నేను. నేడు అంటే ఏంటో చెప్తాను మీకు. బుర్ర హీట్ ఎక్కింది కదా, ప్రశాంతంగా ఏం డిస్కస్ చేయకండి, చక్కగా తినరండి. ఇంకో ఛాన్స్ కూడా మీకు ఇస్తాను. భోజనం చేసిన తర్వాత దీని ఎపిసోడ్ ఇంకోటి కొనసాగిస్తాను. కొనసాగించిన తర్వాత ఈ సబ్జెక్ట్ మీద ప్రశ్నలు అడిగే అవకాశం కూడా నేను మీకు ఇస్తాను. క్వశ్చన్స్ కూడా మీరు అడగొచ్చు. ఎందుకంటే నాకు ఇవ్వబడిన టైమే ఒకే రోజు కాబట్టి అన్ని కవర్ చేసే అవకాశం నాకు ఉన్నది గనక మీలో డౌట్స్ మిగిలిపోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే 2వ ఎపిసోడ్ కూడా మాట్లాడిన తర్వాత ఇదే సబ్జెక్ట్ మీద ప్రశ్నలు అడిగే అవకాశం. మళ్ళీ ఎక్కడికో వేరే సబ్జెక్టులకు వెళ్ళకండి, టైం సరిపోదు. ఈ సబ్జెక్ట్ మీదే ప్రశ్నలు అడిగే అవకాశం నేను ఇస్తాను. ఓకే, ప్రార్థిస్తాను. ప్రశాంతంగా వెళ్ళి భోంచేసి మళ్ళీ వచ్చి కూర్చోండి. ప్రేమ కలిగిన తండ్రి, లేఖనాలు ఏం చెబుతున్నాయో దానిని పరిశోధనాత్మకంగా తెలుసుకొనవలసిన క్రైస్తవులు మనుషులెవరో పెట్టిన సిద్ధాంతాలను ఇవి రైటా అవి రైటా కొన్ని వేల సంవత్సరాల క్రితమే బోధలు మార్చి సిద్ధాంతాలను మోసుకొస్తుంది చరిత్ర. ఏ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం అన్నట్లు ప్రతి సంఘ చరిత్ర ఎవరో రాసిన పుస్తకాల మీద ఆధారపడింది. స్వయంగా బైబిల్ను పరిశోధించి అలాగే ఉన్నదో లేదో తెలుసుకునే ఘనత నాయన ఈ కాలంలోని కుమారుడు జయశాలి గారి ద్వారా మా సంఘానికి మాకు అనుగ్రహించినందుకే స్తుతిస్తున్నాం. మేము కూడా ఎవరి మాటల మీద ఆధారపడక, మేము మా సొంత ఆలోచనలపై ఆధారపడక, వాక్యమునకు వాక్యమే సమాధానమని ముందుకు వెళుతూ అలాగూ సత్యమును సత్యముగా స్థిరపరిచే ధన్యత మాకిమ్మని మీ పిల్లలు కూడా వింటున్న ఈ మాటలు అర్థం చేసుకునే శక్తి వాళ్ళకు ప్రసాదించి, విన్న వాక్యాన్ని సమాధి చేయక, రుమాలులో కట్టి మట్టిలో పూడ్చినట్లుగా చేయక అనేకులకు సత్యాన్ని ప్రకటించి నిలబెట్టేవారుగా ఉంచమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.